మనం థ్రెడ్ క్లాస్తో ఆల్రెడీ థ్రెడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మళ్ళీ రన్నబుల్ ఇంటర్ఫేస్ మనకెందుకు? సో ఈ క్వశ్చన్ అయితే మీకు ఉండే ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఇన్హెరిటెన్స్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లం అనమాట. అంటే ఒక క్లాసు 2 క్లాసులని ఎక్స్టెండ్ చేయలేదు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ని తీసుకొచ్చాం. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనం థ్రెడ్ పూల్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్లు మాత్రమే వాడుకోగలం. థ్రెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి డైరెక్ట్గా మనం వాడలేమన్నమాట. అసలు థ్రెడ్ పూల్స్ అంటే ఏంటి అని మీరు ఇప్పుడైతే వరీ అవ్వకండి. మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎక్కడ రియల్గా మనం వాడతాం అనేది. సో ప్రెసెంట్ అయితే మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ లేకుండా థ్రెడ్ పూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ఇక్కడ థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేశాను కదా, దీని బదులు ఏం చేస్తున్నానంటే ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని పెడుతున్నాను. ఇంప్లిమెంట్స్ రన్నబుల్. సో సేమ్ అనమాట. ఇక్కడ నేను ఎక్సెల్ థ్రెడ్ కూడా సేమ్ పెడుతున్నాను. ఎక్స్టెండ్ థ్రెడ్ క్లాస్ తీసి ఇంప్లిమెంట్స్ రన్నబుల్ పెడుతున్నాను. సో రన్ మెథడ్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు ఇంటర్ఫేస్ వాడినప్పుడు ఎలా వాడతాం, ఇంటర్ఫేస్ నేమ్ వాడతామో రిఫరెన్స్ కింద. సో ఇక్కడ నేను ఏం పెడతానంటే రన్నబుల్ ఇంటర్ఫేస్ పెడతాను. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అనమాట రన్నబుల్ ఇంటర్ఫేస్. మీరు ఒకవేళ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ అనేది వీడియో చూడకపోతే ఒకసారి చూసి రండి. అక్కడ మనం ఎలా వాడతామంటే ఇంటర్ఫేస్ అనేది రిఫరెన్స్ ఇస్తాము, మనం ఏ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలో ఆ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ ఆబ్జెక్ట్ ని మళ్ళీ థ్రెడ్ క్లాస్ కి మనం పాస్ చేయాలన్నమాట. అంటే థ్రెడ్ T1 అనుకోవచ్చు, న్యూ థ్రెడ్. సో దీనికి ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాను. ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే మనకి ఇక్కడ స్టార్ట్ మెథడ్ అనేది ఓన్లీ థ్రెడ్ క్లాస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. రన్నబుల్ ఇంటర్ఫేస్ లో స్టార్ట్ మెథడ్ అనేది మనకు ఉండదు. సో దానికోసం ఏం చేయాలి అంటే మనం ఈవెన్ దో మనం రన్నబుల్ కి రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఇచ్చినా సరే దాన్ని మళ్ళీ తిరిగి థ్రెడ్ క్లాస్ కి పాస్ చేయాలి. సో అందుకే నేను ఇలా పాస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ T2 అనుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే OBJ1 ని పాస్ చేస్తున్నాను. ఓకే, సో మనం 2 ఆబ్జెక్టులని పాస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ OBJ కాకుండా thread1.start, thread1.sleep, thread2.start అంటే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ మనకి ఏదైతే థ్రెడ్ క్లాస్ ద్వారా చేసామో ఇక్కడ కూడా అదే చేసాం అనమాట. మనం ఇంటర్ఫేసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎనానిమస్ క్లాసుల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మనకి ఆల్రెడీ జావా 8లో ఎనానిమస్ క్లాస్ ఉన్నప్పుడు మనం ఈ జస్ట్ ఒక రన్ మెథడ్ ఓవర్ రైట్ చేయడం కోసం ఇలా 2 క్లాసులు రాయడం అవసరం లేదు కదా. మనం ఇప్పుడు అనానిమస్ క్లాసులు ఇంప్లిమెంట్ చేద్దాం ఇక్కడ కూడా. సో మనం ప్రెసెంట్ ఏం చేయాలి అంటే అనానిమస్ క్లాస్ వాడినప్పుడు మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో సేమ్ మనం ఇంటర్ఫేస్ కి ఎలా వాడడం అలాగనమాట. సో ఇక్కడ రన్ మెథడ్ అనేది కామన్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏదైతే ఫర్ లూప్ వాడామో దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ దాంట్లో పెట్టుకొచ్చి ఓకే. అండ్ మనం ఈ సెకండ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీనికి కూడా అలాగే రాద్దాం. న్యూ రన్నబుల్ అనానిమస్ క్లాస్ రాశాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే మనం ఏదైతే ఇక్కడ సెకండ్ దాంట్లో రాసామో దీన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను అనమాట. అంతే, అయిపోయింది. అనానిమస్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనకి స్పెషల్గా ఈ 2 క్లాసులు అవసరం లేదన్నమాట. సో నేను కామెంట్ చేస్తున్నాను, లేదంటే రిమూవ్ చేసేద్దాం ప్రెసెంట్కి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ జావా 8లో వచ్చాయని. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా రెడ్యూస్ చేయొచ్చు కదా, ఎనానిమస్ క్లాసులతో ఎందుకు ఆగిపోవాలి మనం. సో ఇప్పుడు అది కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వాడుకొని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేయచ్చు అనమాట. తీసేసి ఒక యారో పెట్టండి అండ్ దీనికి సంబంధించి తీసేస్తే సరిపోద్ది ఆ మెథడ్ అది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పెడితే సరిపోద్ది. ఓకే, సో దీన్ని కొంచెం బ్యూటిఫై చేద్దాం.
సో మనకు తెలుసు ఆల్రెడీ ఇది ఏదైతే ఇక్కడ ఉందో ఇది డైరెక్ట్ గా వెళ్ళి రన్ మెథడ్ ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, స్టిల్ మనకి సేమ్ అవుట్పుట్ వస్తే సేమ్ గా రన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింటాక్స్ ని తగ్గించాం. ఓకే, లాజిక్స్ ఏం తగ్గించలేదు, జస్ట్ సింటాక్స్ అనేది తగ్గించాం. సో మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా అనదర్ ఆబ్జెక్ట్, దీన్ని కూడా మీరు లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో రాసి కింద కామెంట్ లో పెట్టండి. ఓకే.